వాస్తు శిల్పకళ. వాస్తు అంటే ఆర్కిటెక్చర్. వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ విల్ బి డిస్కసింగ్ అండర్ ఆర్కిటెక్చర్? కెన్ యూ టెల్ మీ? ఆర్కిటెక్చర్ కింద ఏమేమి మాట్లాడతాం? నేను మీకు బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఇస్తా, అన్ని చాప్టర్స్కి ఇదే ఫ్రేమ్వర్క్. ఆర్కిటెక్చర్ అంటే దాన్ని డివైడ్ చేయాల్సింది రెండుగా తీసుకున్నారనుకోండి. ఒకటి స్ట్రక్చరల్ నిర్మిత వాస్తుకళ అనొచ్చు. రెండు రాక్ కట్. ఇదంతా మీకు ఏన్షియంట్ పీరియడ్లో అప్లికబుల్. మీడివల్ పీరియడ్లో రాక్ కట్ ఆర్కిటెక్చర్ లేదు. ఉన్న లేట్ మీడివల్లో ఉండదు. అర్లీ మీడివల్లో కొంత రాక్ కట్ ఆర్కిటెక్చర్ మీకు కనిపిస్తుంది, లైక్ రాష్ట్రకూట పీరియడ్. అవునా? రాను రాను రాక్ కట్ ఆర్కిటెక్చర్ తగ్గిపోయింది. కాబట్టి రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటే రాతిని తొలచి చేసిన వాస్తుకళ, రాక్ కట్. ఓకే, ఇది మీకు ఆర్కిటెక్చర్లో మాట్లాడాల్సింది ఈ రెండే. నిర్మిత అంటే ఏమిటి? రాక్ కట్ ఈజ్ వెరీ క్లియర్. నిర్మిత అంటే నిర్మించింది. ఏం నిర్మించారు? మళ్ళీ ఇక్కడ డివైడ్ చేయండి. నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఈ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకుంటే ప్రతి ఆర్కిటెక్చర్కి వెళ్ళిపోతుంది అది. ఒకటి రిలీజియస్, మత సంబంధిత. రెండవది ఇది మత సంబంధిత. రెండవది ఏమవుతుంది? మతేతర లేక సామాజిక. ఆర్కిటెక్చర్లో గిదే తేడా. మత సంబంధిత అనగానే ఏమవుతుంది? ఆటోమేటిక్గా బుద్ధిస్ట్ అయితే స్తూపాలు, చైత్యాలు, విహారాలు ఇవి వచ్చేసాయి. వైదికం అయితే టెంపుల్స్ వచ్చేసినాయి. జైనం అయితే వాళ్ళకి ఇండ్లే లేవా? జైన ఆరామాలు అన్నారా? విహారాలు అన్నాం, కానీ జైన ఆరామాలు అన్నామా? ఏమన్నాం? ఆరామాలు బుద్ధిస్టు. కరెక్ట్. గచ్చ ఈజ్ బ్రాంచ్. ఘటిక వైదికం. బసది జైన బసదులు. బసదులు ఈజ్ ద కాంప్లెక్స్ వేర్ జైన ముని లేకపోతే వాళ్ళ శిష్యులు లేకపోతే గుడి అన్నీ ఉన్నాయి. జైన కూడా టెంపులే. దే హ్యావ్ బిల్ట్ ద స్కల్ప్చర్. అంటే ఈ తీర్థంకరులు ఎవరిదో ఒక విగ్రహము లేకపోతే స్థానదేవతల విగ్రహము ఉంటుంది. అది ఆర్కిటెక్చర్లో భాగం. సో ఇది మత సంబంధిత. మీకు మీడివల్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఇస్లాం ఈజ్ ఆల్సో దేర్. నవ్ వెన్ ఇట్ ఈస్ ఇస్లాం, వాట్ ఆర్ ద రిలీజియస్ స్ట్రక్చర్స్? టోమ్స్ రిలీజియసా? మంచిది కదా. ఇస్లామిక్ కల్చర్ ఇంటికి కూడా ఉంది. ఇల్లు కూడా ఇస్లామిక్ స్టైల్లోనే కట్టినాం. ఫోర్ట్స్ సెక్యులర్. నేను రిలీజియస్ అడుగుతున్నాను. మాస్క్స్, టోమ్స్ అవునా కదా రిలీజియస్? అవును. యాక్చువల్గా పార్ట్లీ రిలీజియస్సే అది. మీకు ఖనన సంస్కృతి లేక దహన సంస్కృతి. ఖననము, దహనము మీన్స్ క్రిమేషన్ ఆర్ బరియల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ రిలీజియస్ రిచువల్. It is not out of it, but it does not mean that that is religious completely. It is partly religious, partly social. అర్థమైందా? సో రిలీజియస్ అనగానే అది, దెన్ సెక్యులర్ అనగానే, లేకపోతే నాన్ రిలీజియస్ అనగానే, లేకపోతే సోషల్ అనగానే ఏమైతే స్ట్రక్చర్స్? ఫోర్ట్స్ రాసుకోండి. నెంబర్ 1 ఫోర్ట్స్. దాని కింద ఫోర్ట్, కోట. అవునా? కోట, ఫోర్ట్. ఇంకా ఏమన్నారు? శాసనాలు. శాసనం వాస్తుకళ కిందికి తీసుకోం మనం. శాసనము అది వేరే బ్రాంచ్. అది ఈ ఆధారాలు వెతికినప్పుడు దొరకవచ్చు ఆర్కియాలజీలో. కానీ శాసనం నాట్ పార్ట్ ఆఫ్ వాస్తు. శిల్పాల మీద ఉండొచ్చు శాసనాలు. మళ్ళీ
కొన్నిసార్లు శిల్పం మీదనే కింద రాసి ఉంటుంది, లేకపోతే శిల్పాలతో భాగంగా వచ్చేస్తుంది. యూనివర్సిటీ కాంప్లెక్సెస్, యూనివర్సిటీస్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీ? ఏన్షియంట్ ఇండియాలో నాగార్జున సాగరం దగ్గర, నాగార్జున సాగర్ యూనివర్సిటీ అనకుండా నేను మీకు చెప్పలే కదా మీకు ఏన్షియంట్ అర్లీ ఇండియా, నేను ఏన్షియంట్ ఇండియా చెప్పలా, ఇండియా చెప్పినా చెప్తుండు. శ్రీపర్వత ఆరామ, శ్రీపర్వత ఇస్ ద యూనివర్సిటీ. ఆ ఏరియాను సిరిపర్వత అన్నారు, శ్రీపర్వత ఆర్ సిరిపర్వత. యూనివర్సిటీ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ ఇట్ మనకు తెలిసిన మేరకు. మళ్ళీ నాగార్జున సాగర్ అనకూడదు. విచిత్రం చెప్పనా మీకు, నాగార్జునుడు అక్కడ తిరిగిండనడానికి ఒక ఆధారం ఇప్పటిదాకా ఈక బొక్క దొరకలే. అంటే జోక్ కాదు, నిజంగా మేము సీరియస్ వర్క్ చేస్తుంటాము. నాగార్జునుడికి ఆధారం ఏం లేదు అక్కడ, ఒక్క శాసనం మీద కూడా ఆయన పేరు రాలే. నాగార్జున అక్కడ తిరిగిండని మనం అనుకుంటున్నాం. ఇది విషయం. ఎవరైనా రేపు పొద్దున్న ఏదో గుంటూరు నల్గొండల్లోనో నాగార్జునుడి ఆధారం దొరికింది అనుకో, అప్పుడు అంటే భౌతిక ఆధారం, శాసనాధారం. లిఖిత ఆధారాల్లో శాస్త్రాల్లో అంటే పుస్తకాల్లో బుద్ధిస్ట్ లిటరేచర్లో ఉంది ఏరియాలో ఉన్నాడని, కానీ దాని మీద చెక్కి దొరకలే ఈరోజు వరకు. అది ట్రయల్, రైట్? దెన్ మతేతరలో కోటలు ఉన్నాయి, ఇంకా యూనివర్సిటీలు ఉన్నాయి. మీరు మళ్ళీ సామూహికం చెప్తారు, మనుషుల ఇండ్లు, హ్యాబిటేషన్స్. హ్యాబిటేషన్స్ అంటే ఏంటి? మన ఇండ్లు, మనం లేమా? ఇండ్లు లేకుండా బతికినామా? అంటే చుట్టూ కోట కట్టుకొని బయట నిలబడి కూర్చున్నామా? ఇండ్లున్నాయి మనవి, మామూలు ప్రజలు నివసిస్తున్న ఇండ్లు. రాజప్రాసాదాలు అంటే ప్యాలెసెస్, ప్యాలెస్ కాంప్లెక్సెస్. Palace complex is not a religious structure. Palace complex is a structure where the ruling class lived. అర్థమైందా? అది. ఇంకా వెయిటింగ్ హాల్సా దేంట్లో ఉన్నాయి? సమావేశ మందిరాలు దేంట్లో ఉన్నాయి? అంటే సెపరేట్గా ఏమైనా సమావేశ మందిరం ఉందా? కరెక్టే. నేను కావాలని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మీతో ఇంకా మంచి ఆన్సర్ చెప్పిద్దామని. ఎక్కడున్నాయి? ఏపీలో మనకు సమావేశ మందిరాలు లాంటివి దొరికినాయా? మీరు ఇండస్ వ్యాలీ సమావేశ మందిరం పెట్టుకున్నారు మైండ్లో కదా నాకు తెలుసు. ఏపీలో సమావేశ మందిరం అంటూ ఏదన్నా ఒక స్ట్రక్చర్ దొరికిందా? ఆర్కియాలజీలో ఉంటుందా? ఎందుకు ఉండదు? ఉంటుంది. ఆయన చెప్పింది కరెక్ట్. కావాలని అడుగుతున్నా, గ్రిల్ చేయడం కోసం కొత్తగా ఆలోచిస్తారని అడుగుతున్నా. ఇవన్నీ సమావేశ మందిరాలు పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. రిమెంబర్, పరిపాలనా సంబంధిత నగర నిర్మాణాల్లో అవి అంశాలు. విజయనగరంలో దొరుకుతుంది మీకు, భువన విజయమో ముత్యాల పందిరో, అవునా? ఇవన్నీ కూడా సమావేశ మందిరాలే. క్లియర్? ఇటు పద్మనాయకుల దగ్గరకు వచ్చేటప్పటికి భోగిని మండపం. మీకు పద్మనాయక హిస్టరీ లేదు కానీ తెలంగాణ వాళ్ళకు భోగిని మండపం అంటాం, రాచకొండలో ఉన్నది. ఇవన్నీ కూడా సమావేశ మందిరాలు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు ఆర్కిటెక్చర్లో ఏం రాయాలి? నేను అసలు శాతవాహన ఆర్కిటెక్చర్ చెప్పలే, ఏ ఆర్కిటెక్చర్ అయినా ఎట్లా ఆలోచించాలో చూసాం. ఇప్పుడు ఈ డివిజన్ కింద మీరు ఆర్కిటెక్చర్ని వేసుకుంటే వెళ్ళిపోవాలా. దీని కింద శాతవాహన కాలపు ఆనవాళ్ళు దొరికిన ప్రదేశాలు ఏమిటి చెప్పండి నాకు. ఇక్కడ మీరు కేవలం ఆంధ్రప్రదేశ్ వెతకూడదు, కొంత పక్క రాష్ట్రాలకు కూడా రావాలా. అర్థమైంది కదా? ఎందుకంటే శాతవాహన హిస్టరీ, ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో మనము ఎట్లయితే బ్రాడ్గా పాకిస్తాన్ హరప్పా మొహంజోదారో కూడా ఉందో, అది పాకిస్తాన్ హిస్టరీ అనవు కదా, దాన్ని విడిచిపెడితే కష్టం అవుతుంది. అట్లే శాతవాహన హిస్టరీని బ్రాడ్గా బార్డర్ ఏరియా కావచ్చు, ఇంకొక స్టేట్లో కావచ్చు చెప్పాలి. చెప్పండి ఏ ఏ ఆధారాలని బట్టి దీంట్లో మీరు రాస్తారు. శిల్పం, అమరావతి శిల్పం శాతవాహన శిల్పానికి, శాతవాహన ఆబ్లిక్ ఇక్ష్వాకు నాటి శిల్పాలకు ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి, ఇది శిల్పకళలో ఇక్ష్వాకు కాలం నాడు బాగా డెవలప్ అయిపోయింది. శాతవాహన కాలం నాడు కూడా అయింది, కానీ ఇక్ష్వాకు కాలానికి ఏమైందంటే శిల్పకళ పరాకాష్ఠకు చేరింది. ఆ శిల్ప శైలిని అమరావతి శైలి అన్నాం, రైట్? సో మీకు మొదలు ఈ బ్రాడ్ హెడ్లైన్స్ పెట్టాను కాబట్టి రాసుకోండి. ఇప్పుడు
శిల్పకళలో రాసుకోండి. శిల్పకళ ఫస్ట్. వాస్తులోనేమో ఇది అరేంజ్ చేయాలి. మీరు సైట్స్ చెప్తా, దాంట్లో అరేంజ్ చేసుకోవాలి. శిల్పకళ, అమరావతి శిల్పం, అమరావతి శిల్పం శాతవాహన నుండి ఇక్ష్వాకు కాలం వరకు విస్తరించిన శిల్పం. విస్తరించిన శిల్పం. ఓకే, ఇక్కడే మీరు కొంచెం మంచి పెద్ద పదం రాయడానికి ఉపయోగపడేది ఏమిటి అంటే, ప్రాచీన భారత 3 శిల్ప రీతులలో, ప్రాచీన భారతదేశంలోని 3 శిల్ప రీతుల్లో అమరావతి శిల్పం ఒకటి. మిగతా రెండేవేవి? గాంధార, మథుర. వాటికి దీటుగా నిలబడ్డ శిల్పం ఇది. శిల్ప శైలి. ప్రాచీన భారత శిల్ప రీతుల్లో 3 శిల్ప రీతుల్లో ఒకటి అమరావతి శిల్ప రీతి, శిల్ప శైలి. ఇంగ్లీష్లో మనము స్కూల్, వి కాల్ ఇట్ యాజ్ స్కూల్ ఆఫ్ అమరావతి, స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్. రైట్. నెక్స్ట్, ఇక సైట్స్ మీకు శాతవాహన సైట్స్ ఆంధ్రప్రదేశ్లో ఏవేవి? ఈ సైట్స్ తీసుకొని మాట్లాడితే దీని ప్రకారం మీరు వేసేసుకుంటారు. శాతవాహన కాలం నాటి సైట్స్ ఏవేవి? అమరావతి, ఇంకా నాగార్జున కొండలో శాతవాహన ఉంది, కానీ మనకు ఇక్ష్వాకు లేయరే దొరికింది మొత్తం. ఎందుకంటే శాతవాహన దాని మీద పెరిగిన ఇక్ష్వాకు లేయర్ మొత్తం ఎక్స్కవేషన్లో దొరికిందంటే ఇక్ష్వాకు కాలంది నాగార్జున కొండలో. ఇంకా జగ్గయ్యపేట, భట్టిప్రోలు రాసుకోండి. జగ్గయ్యపేట, భట్టిప్రోలు, కంటకోసల అంటే ఘంటసాల. కంటకోసల దట్ ఈస్ ఘంటసాల. ఆదుర్రు ఏడా? గోదావరి జిల్లాలో చెప్పాలా? ఆదుర్రు, ఈస్ట్ గోదావరి. ఓకే. గుంటుపల్లి, ఇంకా ఏపీలో మేజర్గా శాలిహుండం. వండర్ఫుల్. శాలిహుండం ఎక్కడ? శ్రీకాకుళం. శాలిహుండం. దంతపురం ఎక్కడ? దంతపురం, శ్రీకాకుళం. దంతావక్రుని కోట అంటారా? ఉన్నారా శ్రీకాకుళం వాళ్ళు? ఎవరు లేరా? దంతావక్రుని కోట, దంతపురం వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ కళింగ ఒకప్పుడు. ఇప్పుడు ఆ ఊరు చాలా చిన్నది. రైట్. రామతీర్థం శాతవాహన నుంచి ఇక్ష్వాకు. రామతీర్థం కూడా తీసుకోవచ్చు. చూడండి, అర్లీ బుద్ధిస్ట్ సైట్స్ అన్ని శాతవాహన సైట్స్ కోస్టల్ ఏరియా నుంచి ఇట్లా వచ్చాయి, ఇక్కడ నుంచి ఇట్లా పోయినాయి, కృష్ణ నుంచి, నాగార్జున సార్ నుంచి. ఇవన్నీ శాతవాహన పీరియడ్ నుంచి ఇక్ష్వాకు వరకు ఇవంతా సైట్సే. ఇంకా ఏడుంది? రాజగిరి. అదొక పెద్ద డిబేట్ లేండి. రాజగిరికి అనేది మన గుంటుపల్లి ఏరియా అని అంటున్నారు అనేది ఒకటి. దాని మీద తెలంగాణలో కూడా క్లెయిమ్ ఉంది, రాయగిరి అని. దాని మీద పరబ్రహ్మశాస్త్రి, కృష్ణశాస్త్రిల డిబేట్ తర్వాత కూడా వేరే ఉంది అది. ఓకే. ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇదంతా ఆంధ్రప్రదేశ్. మీరు చెప్పినవన్నీ ఒక్క గుర్తుందా? ఇవన్నీ కూడా బుద్ధిస్ట్ సైట్సే. కానీ మీరు ఏ ఒక్క ఫోర్ట్ గురించిన సైట్ చెప్పలేకపోయారు ఆంధ్రప్రదేశ్లో. పోర్ట్ కాదు, కోట.
కర్నూలు జిల్లా సాతానికోట రాసుకోండి. కర్నూలు జిల్లా శాసనకోట, కర్నూలు జిల్లా శాసనకోట, SASANIKOTA శాసనకోట, కర్నూలు జిల్లా. దిస్ ఈజ్ ఏ ప్యూర్ శాతవాహన ఫోర్ట్ సైట్. ఎక్స్కవేషన్లో దొరికింది, శాతవాహన కాలం నాటి కోట దొరికింది. ఎక్కడ? శాసనకోట, కర్నూలు జిల్లా. ఇది మీరు ఎక్స్ట్రా పాయింట్ రాస్తారు. ఐ గ్యారంటీ యూ దట్ మిగతా వాడు ఎవరు రాయడు, పుస్తకాల్లో దొరకదు. ఇది చదివిండ్రు ఎక్కడైనా మీరు? ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్కవేషన్ చేస్తే దొరికిన సైట్ కర్నూలు జిల్లా శాసనకోట. అది శాతవాహన సైట్ వేర్ వి గాట్ కాయిన్స్ ఆఫ్ శాతవాహన పీరియడ్. చాలా కాయిన్స్ దొరికాయి అక్కడ. కట్టడం దొరికింది, కోట కట్టడం బుర్జులతో సహా మనకున్నది. రైట్? ఇవి ఆంధ్రప్రదేశ్. ఇక తెలంగాణలో ఇంపార్టెంట్ సైట్స్ ఏం రాస్తారు? కోట్లింగాల. మీరు కోట్లింగాల తప్పనిసరి రాయాలి, ఎందుకంటే కోటలింగాల లేనిది శాతవాహనులు ఉన్నారా లేరా? లేరు. మొదలైంది ఈడ. శాతవాహనుల తొలి రాజధాని, తొలి కాలం కోటలింగాల. అర్థమైందా? ఎందుకు చెప్పాలంటే ఇదో ప్రాబ్లం ఏంటంటే ఏపీలో ఒక తప్పుడు ధోరణి ఉంది, దాన్ని ఒప్పుకోని ధోరణి. చిముక నుంచి మొదలు పెడితే చిముకకు ముందు వాళ్ళ కాయిన్స్ కూడా అక్కడే దొరికినాయి కోట్లింగాల్లో. చిముక ముందు పూర్వ శాతవాహన కాలం నాటి 5 మంది ఎవరు పేర్లు ఉన్నాయి గుర్తా? మీరు తెలంగాణ రాయారా TSPSCలు? ఏపీ మాత్రమే రాస్తారా? తెలంగాణ వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాం ఏపీకి రాయమని. అక్కడ అంతే కదా, తెలంగాణ వాళ్ళకి కూడా అంతే కదా. ఎక్కడ ఎంత 20 ఉందా? అయితే రాయమని చెప్తాడండి.